బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ కబ్జాకోర్లు రెచ్చిపోతున్నారు. దేవతానగర్లోని సర్వే నెంబర్ 1029లో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని రెవెన్యూ సిబ్బంది ఎంటర్ అయ్యారు. నిర్మాణాలను కూల్చివేసేందుకు జేసీబీని రంగంలోకి దించారు. ప్రభుత్వ చర్యలతో రగిలిపోయిన అక్రమార్కులు జేసీబీని తగలపెట్టారు. మరోవైపు బసినికొండ దగ్గరలో తన స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్నారంటూ అరుణ అనే బాధితురాలు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అధికార పార్టీ అంటూ బెదిరింపులకు దిగారని వాపోయారు. దీనికి అది దబ్బేయడం వల్ల ఇది కాల్చారు ఎట్లా? వెళ్ళిపోవాయి వెళ్ళిపోదా కొరకైతే పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, ఏదైతే మదనపల్లిలో భూ కబ్జా చేస్తున్న వారిని అడ్డుకోవడానికి మున్సిపల్ అధికారులు జేసీబీని తీసుకెళ్లారో మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్, వాళ్లపైన దాడికి పాల్పడుతూ తిడుతూ ఏదైతే జేసీబీని నాశనం చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎవరి అండదండలతో ఇంతవరకు తెగించారనుకోవచ్చు? దీనిపైన ఎప్పుడు కేసు నమోదు అవ్వలేదా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దామోదర్? ప్రస్తుతం మదనపల్లి అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని రూరల్ పరిధిలో 50 సెంట్ల స్థలం ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ కబ్జారాయిలు ఉదయం ఇల్లు నిర్మాణానికి చేపట్టారు. అయితే ఈ విషయాన్ని తెలిసిన రెవెన్యూ అధికారులు అక్కడ పోయి ఆ నిర్మాణాలను జేసీబీతో కొలగొట్టడానికి ప్రయత్నించగా అక్కడ చలపతితో పాటు మరికొంతమంది వ్యక్తులు ఏకంగా జేసీబీని నిర్బంధించి అక్కడ ఉన్న జేసీబీ అద్దాలు పగలగొట్టారు. దీంతో పాటు అడ్డుకుపోయిన రెవెన్యూ అధికారి మీద కూడా దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారికి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా లాక్కెళ్లారు. అక్కడికి వచ్చిన పోలీసు ఈ విషయం చోద్యం చూస్తూ ఉండిపోయిన పరిస్థితి కానీ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి రెవెన్యూ అధికారులు తిరిగి అక్కడికి చేరుకున్నారు. మదనపల్లిలో ఏదైతే అధికార పార్టీ అండదండలతో కొంతమంది తాము అధికార పార్టీ అని చెప్పుకుంటూ ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ ఇల్లు కట్టడం, లేకపోతే ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కూడా కబ్జా చేస్తున్న పరిస్థితి. దీనికంతటికి ఏదైతే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఓవైపు బాధితులు వాపోతున్న పరిస్థితి. పోలీసులు అయితే ఇది రెవెన్యూ సంబంధించిన విషయం, సివిల్ విషయం కాబట్టి మేము చర్యలు తీసుకోమంటూ వారంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంతో ఈ రోజు జరిగిన దాడితో ఏదైతే రెవెన్యూ అధికారి మీద దాడి చేయడము, అదేవిధంగా జేసీబీని నిప్పండించడానికి ప్రయత్నించడం, జేసీబీ అద్దాలు ధ్వంసం చేయడం లాంటి ఘటనలు చోటు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ పోలీసులు ప్రత్యక్షంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ పోలీసులు రెవెన్యూ అధికారులు మాకు కంప్లైంట్ ఇవ్వలేదు, కంప్లైంట్ ఇస్తే మాత్రమే కేసు పెడతామంటూ చెప్పుకురావడం విశేషము. ఏదైతే మదనపల్లి రూరల్ సిఐ కళా వెంకటరమణ అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులు ఈ దాడి జరిగింది కదా, ఫలానా వ్యక్తులు దాడికి ప్రయత్నించారో అందుకు తగ్గట్టు ఏదైతే ఫుటేజ్ కూడా ఉందని చెప్తే దానికి అతను కేసు పెడితే చర్యలు తీసుకుంటామంటూ చెప్పడం గమనార్హం. మొత్తం మీద అయితే అధికార పార్టీ అండదండలతోనే ఏదైతే ప్రజాప్రతినిధులు గతంలో వైకాపాలో ఉన్నవారు తిరిగి ఈసారి టీడీపీలో చేరడం, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం, ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఓవైపు ప్రభుత్వ స్థలాల్లో దామోదర్, కేసు నమోదైందా అతని పైన? ఎవరైతే మనకి విజువల్స్ లో కనిపిస్తున్నారో ఆ జేసీబీని ధ్వంసం చేస్తూ ఒక వ్యక్తి, అతని పైన కేసు నమోదైందా? రత్న, ఆ విషయం గురించి ఏదైతే తాలూకా సిఐ కళా వెంకటరమణ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే కేసు నమోదు చేస్తామంటూ చెప్పుకురావడం గమనార్హం. ఏదైతే ప్రత్యక్షంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ పోలీసులు ఈ విషయంలో స్పందించకపోవడము మనం చూస్తున్నాము. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కొంతమంది పోలీసులు, రెవెన్యూ అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఇలాంటి దందాలు పెద్ద ఎత్తున మదనపల్లి నగరంలో చోటు చేస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రోజు జరిగిన ఘటన అందుకు ఉదాహరణ. ఇలాగే ఏదైతే బసినికొండ ప్రాంతంలో అరుణ అనే మహిళ 93లో స్థలంలో ఏదైతే స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకుడు అక్కడ ఒక షాప్ నిర్మాణాన్ని చేపట్టాడు. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆ మహిళపై దాడికి ప్రయత్నించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏం చేస్తారంటూ అతను నిర్మాణాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటివి మదనపల్లి పట్టణంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. మళ్ళీ మదనపల్లిలో స్థలాల వాల్యూ ఎక్కువగా ఉండడం దీనికి కారణం. దీంతో పాటు ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులు బలహీనుల స్థలాలను కబ్జా చేయడం
రివాజ్గా మారిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి రత్న. రైట్ దామోదర్, మీరు చెప్పిన ప్రకారంగా చూసుకుంటే అధికార పార్టీ అండదండలతోనే ఈ విధంగా కబ్జాలు చేస్తున్నారని చెప్పి కూడా అక్కడున్న స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఇంతకు ముందే మనం చూసాము చంద్రబాబు నాయుడు చెప్పడం అవినీతి అక్రమాలు అలాగే అల్లర్లకు ఎటువంటి తావు లేకుండా పరిపాలన ఉంటుందని చెప్పి మరి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళమని చెప్తున్నప్పుడు మరి పార్టీ అధిష్టానం దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు దామోదర్? లోనే ఇలాంటి వ్యవహారంతోనే అటు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు తెలుగు యువత నాయకుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో వారిని మీడియా ఇద్దరిని పార్టీ అధిష్టానం పిలిపించి మాట్లాడిన నేపథ్యం. అయితే అక్కడ అది రాజకీయం, కానీ ఇక్కడ చూసుకుంటే ఏకంగా రెవెన్యూ అధికారి మీదే దాడికి ప్రయత్నించడం, అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏదైతే మామూలు విజువల్స్ దొరికినప్పటికీ ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడం, తమ దగ్గర పట్టుబడ్డ ఏదైతే నిందితుని వదిలివేయడం లాంటి పరిస్థితులు చూస్తుంటే కొంతమంది పోలీసు అధికారులు లోపాయికారిగా వారికి సహకరిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని స్థానికులు అంటున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే మదనపల్లి వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఏకంగా దాడికి ప్రయత్నించిన వ్యక్తికి సహకారాన్ని అందించడం పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. వెళ్ళిపోవాయి, వెళ్ళిపోదా కొరకై చూపా.